నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీరన్న బలాత్కరింపబడి అంటే ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి ఇబ్బంది పడి చనిపోతే ఆ వ్యక్తి పైన కక్ష తీసుకోవడం కోసం సినిమాల్లో చూస్తాం. నిజంగా అంటే ఆత్మగా ఉండి ఇది ఆ వ్యక్తిని గుర్తుపట్టటము, నిజంగానే వెళ్ళి కక్ష తీర్చుకోవటం ఇలాంటివి జరుగుతాయి అంటారా? బయట కూడా తప్పకుండా జరుగుతాయి, కంపల్సరీగా జరుగుతాయి. నాకు మొన్న మధ్యనే ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక ఫోన్ వచ్చిందమ్మా ఈ ఆత్మల విషయం గురించి. ఆత్మలు వచ్చినప్పుడు ఇంట్లో లోపలికి ఎలా ఉంటుంది వాతావరణం అనే విషయాన్ని నేను చెప్తాను. నాకు తెలుసు కాబట్టి. మనకి జుట్టు తగలబడుతుంది చూసారా, ఆ వాసన వస్తుంది. ఏదో మాడిపోతున్నట్టు స్మెల్, జుట్టు కాలిన వాసన. అవును అవును అవును. అదొకటి. మాడిపోయిన అన్నం మాడిపోయిన వాసన వేరుగా ఉంటుంది, జుట్టు కాలిన వాసన ఈ రకమైన స్మెల్ వస్తుందమ్మా. రెండోది మీకు ఈ చర్మం ఉంటుంది కదా, అచ్చంగా ఈ చర్మాన్ని ఒక్కటే తగలబెడుతుంటే ఎలా వాసన ఉంటుంది. మాంసం కాదు, పైన చర్మం, ఓన్లీ స్కిన్. ఆ తగలబడ్డటువంటి వాసన వస్తూ ఉంటుంది వాళ్ళు వచ్చారు అని చెప్పడానికి. ఇలాంటివి నేను చాలా చోట్ల గమనించడం జరిగింది. అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఇట్లా ఉందని నన్ను పిలిచినప్పుడు నేను ఇలాంటివి అన్నీ కూడా గమనించిన. అదొకటి. ఇంకొకటి, మొన్న నాకు కాల్ చేసినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడు మనం ఏదైనా ఇట్లా వస్తువు పెట్టామనుకోండి, ఇప్పుడు మీరు ఆ టేబుల్ మీద బ్యాగ్ పెట్టారు, ఇప్పుడు ఇక్కడ ఎవరు వెళ్ళాలి, మనం ఇక్కడ కూర్చొని సడన్ గా కింద పడిపోతుంది. అది కామన్ గా కొన్నిసార్లు పడుతూ ఉంటాయి కదా, అట్లా ప్రదేశంలో మీరు పెట్టారు. ఓకే, అంత ప్రాపర్ గా ఉన్నప్పటికీ పడుతుంది. ఓకే, ఏంటబ్బా పడింది, ఎవరైనా వెళ్ళారా అన్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత మనకు కూడానమ్మా ఎవరి మీద నుంచి దూసుకెళ్ళినట్టుగా ఎప్పుడన్నా సడన్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవి చెప్తూ ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏదో గుద్దుకున్నట్టుగా కానీ మనకి ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ ఆత్మలు వచ్చాయి అని చెప్పడానికి నాకు ఆవిడ నా నెంబర్ ఎక్కడో దొరికింది. ఆవిడ నాకు ఫోన్ చేసి సేమ్ మీరు యాజ్ టీజ్ గా మా ఇంట్లో జరుగుతున్నది చెప్తున్నారని నేను చెప్పింది. అక్కడ అన్ని మీకు తెలిసిపోయాయి. ప్లస్ ఆవిడ చెప్పులు అలా గోడకి పెట్టిందిటమ్మా. ఆ ఆత్మ వచ్చిందని సంకేతానికి ఆ చెప్పులు రెండు కింద పడిపోయినాయి. తర్వాత నా వాయిస్ వినిపించిందిట, ఆ పడిపోగానే నా వాయిస్ పెట్టిందిట. నేనేం చెప్పాను ఆవిడకి జాగ్రత్తలు ఎలా చేస్తాయని. ఈ వాయిస్ పెట్టగానే ఆత్మ బయటికి వెళ్ళిపోయిందిట నా వాయిస్ విని. అంటే ఏంటి, ఒక మంత్ర అనుష్ఠాన పరుల యొక్క వాయిస్ విన్నా, మంత్ర అనుష్ఠాన పరుల యొక్క ధ్వని అక్కడ ధ్వనించిన, అనుష్ఠానం చేసినటువంటి శక్తి వలన అవి బయటికి వెళ్ళటం, వాళ్ళకి కొంచెం సేపు రిలాక్స్ అవ్వటం. చాలా రోజుల తర్వాత నేను ప్రశాంతమైన నిద్రపోయానండి అని చెప్పింది ఆవిడ. పాపం, పోనీలేండి, ఎంతకాలం అయిందో నిజంగా వీటి వల్ల ఇబ్బంది పడుతూ వాళ్ళు. కాబట్టి ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి ఈ ఆత్మలు చేసేటువంటివి. తర్వాత మీకు బాగా గమనిస్తే మీకు సినిమాల్లో చూపిస్తుంటారు దుప్పట్లు లాగుతూ ఉన్నట్టుగా ఎవరో వచ్చేట్లాగా, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మీ ఇంట్లో వాళ్ళే మీకు ఆత్మలుగా ఇచ్చి పట్టు పీడిస్తూ ఉంటారు. ఇది అర్థం కాదు నిజంగా. అంటే ఆత్మకు మంచి చేయడం రాదా? ఎంతసేపు ఇబ్బంది పెట్టడమేనా? ఇబ్బంది పెట్టడం అంటే ఇప్పుడు మీ సపోజ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. నేను చివరి టైంలో నా కొడుకు నన్ను సరిగ్గా చూడలేదు, ఇక్కడ కక్ష ఏర్పడుతోంది. అయ్యో, ఈ కక్ష ఏర్పడినప్పుడు కొడుకు ఏడవాలి కదా, పిల్లవాడిని పట్టి పీడిస్తాడు, ఆ ఇంట్లో పిల్లను పట్టి పీడిస్తాడు. అప్పుడు వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఈ మధ్య మనకి చాలా మంది పిల్లల మాట వింటలేదు కదా. సో ఇలాంటి లక్షణాలు చాలా మందికి జరుగుతున్నాయి. రెండోది, మనము జుట్టు విరబోసుకుని పెడితే కూడా ఆత్మలు ఆవహిస్తాయి ఆడవాళ్ళకి. తర్వాత సువాసనలు అంటే వాటికి ఇష్టం. ఎందుకు ఇష్టం సువాసన అంటే, నేను అది అనుభవించకుండా వచ్చేసాను, దాని కోరిక అలా మిగిలిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు నేను దాకా బలాత్కారం అని చెప్పాను కదా, బలాత్కరింపబడి చనిపోతారు కదా వాళ్ళు. పాపం మంచిగా అందంగా తయారయ్యి ఉంటే ఏ పాప ఇష్టం వాళ్ళు కొంతమంది ఎత్తుకెళ్ళిపోయి ఏదో చేసి ఉంటారు కదమ్మా. సో నేను ఇంత అందంగా ఇంత అందంగా ఉండేదని వాళ్ళ ఈ జన్మ వచ్చింది, ఇది ఎలాగా, కాబట్టి అలా అందంగా తయారైన వాళ్ళని కూడా నేను నేర్పించాలని అనేటువంటి
భావనలు ఆత్మలకు ఉంటూ ఉంటాయి. అయితే ఇవి అందరికీ పడతాయా, అందరినీ ఏడిపిస్తాయి అంటే మన జాతకంలో కూడా కొన్ని దోషాలు ఉన్నప్పుడు ఇవి మన దగ్గరికి వస్తాయి. ఎటువంటి దోషాలు అంటారండి? అంటే ఆత్మతో పీడింపబడాలని కానీ, లేదా ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మాంసాహారం కూడా రోడ్ల మీద పడేస్తున్నారు. మీరు ఎముకలు లాంటివి అలాంటివి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే తినేస్తారు, పడేస్తారు, కుక్కలు లాక్కుని వస్తూ ఉంటాయి. వీటి మీద నుంచి దాటడం మూలకంగా కొన్ని దుష్ట శక్తులు మనకి పట్టుకుంటాయి. అవునా? దానికి ఆత్మకి ఏంటి సంబంధం అంటే? ఇప్పుడు ఎముకని దాటకూడదు కదా, ఏదైనా జీవి కదమ్మా. ఇప్పుడు మీరు భారతీయ వేదాంత పరంగా మనం చూసినట్లయితే ఒక మనిషి చావును కూడా పెళ్లిగా చేశారు మన వేదం. చనిపోయిన మనిషి ఉంటాడు కదమ్మా, ఈ మనిషిని అసలు ముట్టుకుని ఏడవకూడదు మనం. అవునా? మీద పడిపోయి మనం ఏడవకూడదు, మన కంటి నీరు శవం మీద పడకూడదు. అలా జరిగితే దోషమా? దోషాలు వస్తాయి కొన్ని, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ బాధ మనకు దోషం కింద అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మైలు అనే దానికి కూడా అందుకనే ఇప్పుడు ఒక జీవితమ్మ ఎప్పుడైనా కూడా మనిషి కానీ జంతువు కానీ ఇప్పుడు రోగం వచ్చింది, చచ్చిపోతున్నాడు. ఆ చచ్చిపోయే సమయంలో బ్యాడ్ టాక్సిన్స్ అని కొన్ని మన బాడీలో ఉత్పత్తి చేస్తాయి. అవి కాపాడబడటానికి ఆ టాక్సిన్స్ ద్వారా పోరాడుతూ ఉండే గుణం దీనికి ఉంటుంది. ప్రాణం కాపాడుకోవడం కోసం. ఇప్పుడు ఈ బలాత్కరింపబడినప్పుడు కానివ్వండి, మనకి ఎక్కడ లేని బలం వస్తుంది చూడండి ఒక్కొక్కసారి. మీరు బాగా కోపం ఉన్నప్పుడు మీకు బాగా బలం ఉంటుంది మామూలు అప్పుడు కంటే కూడా. అంటే కోపం అనేది బ్యాడ్ టాక్సిన్. సో ఇలాంటి టైంలో మనం గట్టిగా ఇలా పళ్ళు బిగించి ఇట్లా గట్టిగా నిలబడి మనం అప్పుడప్పుడు మనకి బస్సులో సీటు దొరకపోయినా కొన్ని మన చేతులతో నొక్కేసి ఎలాగైనా సీటు కొట్టేయాలన్నట్టుగా ఇలాంటి కొన్ని మనం గమనిస్తూ తెలుస్తూ ఉంటాం. ఇలాగ ఈ కోపం అనేటువంటిది బ్యాడ్ టాక్సిన్. అదే ఆ మనిషి ప్రాణం పోవటానికి ఎప్పుడు అది ఎంత కోపంగా ఉంటుందో కాపాడుకుంటానికి అవతల వాళ్ళ మీదతో అంత విపరీతమైనటువంటి సమయంలో శరీరంలో అనేక రకాలైనటువంటివి విష సంబంధితమైనటువంటి టాక్సిన్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో ఆ విషవాయువు ఈ ఇంట్లో ఉంటుంది కాబట్టి అది మైలు అని వేదాంతం చెప్పింది. సో ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన వాడు స్నానం చేయాలి, మైలు మీకు కూడా మైలు ఉంటుంది కాబట్టి. మనం ఇప్పుడు మైలు పాటించట్లా ఏమిటి, అక్కడ మైలు అనే దానికి సైంటిఫిక్గా ఈ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పూర్వీకులు ఈ సైంటిఫిక్ దాన్ని వేదాంతంగా చెప్పి వాళ్ళ బంధువులందరికీ ఎందుకు వాళ్ళు వెళ్ళొస్తూ ఉంటారు. ఇప్పుడు చనిపోయిన రోజున వెళ్ళాలి, 10వ రోజు ధర్మోదకాలని వదులుతారు, 11, 12 కర్మకాండ. సో ఇవన్నీ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ గోత్రీకులు ఆ ఇంటి పేరు వాళ్ళందరూ కూడా మైలు పాటించడానికి కారణం అది. ఇప్పుడు ఏమండి మేము అమెరికాలో ఉన్నాము, మాకేం మైలు ఉంటుంది, ఏదో మేము వెళ్ళలేదు ఏముంటుంది అనుకోవచ్చు. దానికి కూడా చెప్తున్నాను, మీరు రాలేదని ఆ మనిషి బాధపడుతూ ఉంటాడు, ఆ బాధే మీకు మైలుగా వస్తుంది ఇంటికి. అర్థమవుతుందా? అర్థమైందండి. ఆ బాధ వల్ల ఏమవుతుంది, నువ్వు రాలేదు, సో నీ ఇంట్లో ఎప్పుడైనా చెడు జరిగినప్పుడు నేను చూపిస్తా ఆ ప్రభావాన్ని. అందుకనే పూర్వం పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా చావుకు వెళ్ళి రావాలరా అనేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకు, బాధలో ఉన్నప్పుడు అండని ప్రకటించడానికి. పోయిన వాళ్ళు కనిపించరు ఒకటి, అక్కడ వాళ్ళ బాధలో చనిపోయిన మనిషి మళ్ళీ కనిపించరు కదమ్మా, చూద్దామన్నా ఆ శరీరాన్ని చూద్దామన్నా. కాబట్టి ఇలాగా మనకి ఈ హిందూ ధర్మంలో చావుని పెళ్లిగా చెప్పడం ఒకటి, ఈ శవాన్ని కూడా తీసుకెళ్ళేటప్పుడు మీరు గమనించారో లేదో, ఈ కట్టెల మీద కట్టుకొని ముందర నిప్పు పట్టి కడతారు. ఈ నిప్పు పట్టుకుని పెడుతూ ఉంటుండగా మధ్యలో 3 చోట్ల ఆపుతారమ్మా. దాన్ని దింపుడు కళ్ళాలు అని అంటారు. ఈ ఆపి ఈ కొడుకు కొద్దిగా బియ్యం గింజలు 2 గింజలు నోట్లో వేసి నాన్న నాన్న అని తొడగొట్టుకుంటూ తిరగాలి అక్కడ, లేకపోతే పేరు పెట్టి పిలుచుకుంటూ తొడగొట్టుకుంటూ తిరగాలి. ఈ తొడ శబ్దం వలన ఆ మనిషి చెవిలో ఈ శబ్దం పడి ఈ పేరు వల్ల ఈ దింపడం పైకెత్తడంలో ఒక్కొక్కసారి ప్రాణవాయువు లోపలికి వెళ్ళి అట్లా మనిషి ప్రాణం మళ్ళీ ఊపిరి పీల్చుకుంటే మళ్ళీ బతికితే అలా జరిగిన సందర్భాలు ఉన్నాయమ్మా, చాలా సంఘటనలు ఉన్నాయి. సో మనము చంపేసిన వాళ్ళ పాపం రాకుండా ఉండటానికి ఈ దింపుడు కళ్ళాలని 3 చోట్ల దింపించింది. లాస్ట్ హోప్ కోసం, లాస్ట్ పరీక్షలో పరీక్ష. ఇప్పుడు డాక్టర్లు చూడండి, మీరు
వాళ్ళు గుండెల మీద ఇలా ఇలా గుద్దేసి చివరిలో అన్ని ఇంకా రకరకాల నోట్లో గొంతులో ఆ. గొట్టాలు పెట్టి పొడిచి ఏదో రకంగా వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏమన్నా మన నాన్నను చంపడానికే కాదు కదా, ప్రాణం కాపాడటానికే కదా ప్రయత్నం. సో అది సైంటిఫిక్ గా వైద్య శాస్త్ర ప్రకారంగా వాళ్ళు చేస్తుంటే, మన వేదాంతం ఏం చెప్పింది, ఇలా దింపి తొడ కొట్టుకుని కుడి చెవిలో నాన్న నాన్న అని ముమ్మారు పిలిస్తే ఈ తొడకి పిలవటానికి ఆ. కనెక్షన్ ఏంటండి? తొడలోంచి కూడా సంతానాన్ని కలిగిన వాళ్ళు మన ఋషులు. ఆహాహాహా. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, ఉమ్. తొడలోంచి కూడా పిల్లల్ని ఉత్పత్తి చేయొచ్చు అనేటువంటి శక్తి కలిగినటువంటి భాగం మనిషి జీవితంలో, మనిషి శరీరంలో తొడ భాగము. ఉమ్. మీకు ఒక్కొక్కసారి కొన్ని తీసి తొడలో దాస్తూ ఉంటారు డాక్టర్లు కూడా, తొడ అంత గట్టిది. ఉమ్. సో ఈ కొట్టడం మూలకంగా శబ్ద ఘోష అక్కడ స్పష్టంగా విడుతుంది. ఆహాహా. ఓకే. మన వాళ్ళు తొడ కొట్టడానికి పౌరుషానికి చిహ్నంగా చూపించారు, కానీ బంధానికి కూడా ఈ తొడ ముఖ్యమైనటువంటిది. ఆ. కుడి తొడ మీద కూర్చుంటే కూతురు, ఎడం తొడ మీద కూర్చుంటే భార్య. ఉహుం. సంబంధంలో కూడా అంత మార్పు ఉంది. ఆ. అందుకనే కూతుర్ని ఎప్పుడు ఎడం వైపున కూర్చోబెట్టుకునేవాళ్ళు కాదు, కుడి వైపునే కూర్చోబెట్టుకునేవాళ్ళు. ఉహుహుహుం. కూతురైనా, కోడలైనా, చెల్లి అయినా, అక్క అయినా కుడి వైపునే కూర్చోవాలి, ఉమ్. ఎడమవైపున ఒక భార్య. ఓకే. ఇక మగవాళ్ళు కూర్చుంటే తప్పు కాదనుకో. అంతే. ఇంత శాస్త్రం పరిగణలో ఉన్నది. ఆ. ఈ దింపుడు కళ్ళాలు ఆ. ఇక్కడతో ఆగుతుందా? మళ్ళీ అక్కడ పెట్టినప్పుడు కూడా, ఉమ్. పాడి మీద పెట్టినప్పుడు కూడా ఆ కుండ శబ్దం చేయటము, ఆ నీళ్ల శబ్దం ఆ. చుట్టూ తిరగటం, ఆ నీళ్లు పడుతూ ఉంటే, ఆ కొట్టేటప్పుడు ఆ నీళ్ళు ఏమైనా వచ్చి కొంచెం నీళ్ళు మన మొహం మీద పడితే కూడా ఒక్కొక్కసారి మనకు మెలకు వస్తుంది. అట్లా ఏమైనా వస్తుందేమో అన్నట్టుగా ఉమ్. వీళ్ళు మన ఋషులు మానవ యొక్క అంతిమ యాత్ర అని అంటాం కదా, ఈ అంతిమ యాత్రలో ఎన్నో రకాలైనటువంటి తెలియని నిగూఢమైనటువంటి మనిషిని కాపాడే ప్రయోగాలను దానిలో పెట్టారమ్మా. ఉమ్. మనం దాన్ని పాటించక. ట్రాష్ ఇదంతా అని మనం అంటున్నాం తప్ప, అవును. దాన్ని పాటించి చూడండి, ఉమ్. దాన్ని అనుభవించి చూడండి, దానిలో ఎంత గొప్పతనం ఉందో తెలుస్తుంది. ఉమ్. మరి ఇలాంటివి జరగకుండా చనిపోయి, అవి ఎప్పటికీ జరగకుండా, ఒక్కొక్కసారి ఆ వార్త వినంగానే కొంతమంది పిల్లలు ఇక్కడ చచ్చిపోవచ్చుగా చేసేవాళ్ళు. అవును. మరి వీడికి చేస్తాడో వాడికి చేస్తాడో తెలియదు. ఉమ్. ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఒకడే పిల్లాడు ఏంటి దూరంగా ఉండి అవును. తెలియక, మనం అప్పుడప్పుడు పేపర్లో కూడా టీవీలో కూడా చూస్తాం, 3 పిల్లలు 2 గదిలో చచ్చిపోయారట, 15 రోజులకు 20 రోజులకు వాసన వచ్చి తీస్తే చివరికి మంచం నిండా ఆమె శవంలాగా అయిపోయినది, ఇట్లా అతుక్కుబడిపోయి ఉన్నది అని మనం వార్తలో వింటున్నామా లేదా? అంటే అప్పటికి ఆ ఆత్మ ఎన్ని రోజుల నుంచి ఘోషిస్తోంది. అవును. వాళ్ళ పిల్లలు రాలేదు, చచ్చిపోయారు, తెలిస్తే కదా ఎవడైనా వచ్చేది. అంతే అంతే. అంటే ఇంత బంధత్వంలో ఈ మనుషులు రాక వీళ్ళకి బాధ అయ్యి, వీళ్ళు బాధని పడిందే మనకి పాపమై మన ఆయువుని మనం కోల్పోతున్నాము. ఇలాంటివన్నీ కూడా ఆత్మలు అవుతాయి. ఇప్పుడు అసలు ఈ ఆత్మలకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటారు? మనిషిగా మీకు శక్తి ఉందా? ఆ. చిన్నపిల్లాడికి ఉండే శక్తి చిన్నపిల్లాడికి ఉందిగా, ఉమ్. పాకే పిల్లాడికి కూడా పాకే శక్తి ఉందిగా. ఉమ్. మీకు బాగా గమనించండి, మీరు కొత్తగా పుట్టినటువంటి నవశిశువుకి వీళ్ళు అమ్మ అని మీరేమైనా చెప్తున్నారా? ఎట్లా తెలుస్తుంది అంటారు? ఆ రిలేషన్, బ్లడ్ రిలేషన్ ఎట్లా తెలుస్తుంది? బ్లడ్ రిలేషన్ అంటే భగవంతుడు దానికి వేదంలో చెప్పారు. ఆడవాళ్ళ గర్భంలో శిశువు రోజు అమ్మ యొక్క గుండె శబ్దాన్ని వింటుందిటమ్మా. హార్ట్ బీట్, తల్లి యొక్క హార్ట్ బీట్ని ఇక్కడ ఉండి నవమాసాలు వింటూ, సో ఈ హార్ట్ లోపల నేను కాపాడే గర్భసంచి లోపల ఉన్నాను, ఇది వినిపిస్తే కానీ నేను ఏడుపు ఆపకూడదు, అందుకని అమ్మ ఎత్తుకుంటేనే పిల్లలు ఏడుపు ఆపుతారు. చూడండి ఎంత చక్కటి అనుబంధం ఉందో. అలాంటి అనుబంధాన్ని మనం బంధాలు తెంచేసుకుంటున్నామంటే మరి అవి ఆత్మలోకి ఏమవుతాయి చెప్పండి. అందుకనే మీరు చూడండి, నాన్నెత్తుకున్నా కూడా ఏడుపు ఆపరు ఒకసారి. అవును అవును. ఆమె ఎత్తుకోగానే ఇట్లా దగ్గర తీసుకు మనం ఏమనుకుంటాం, ఆ నాన్న కూడా తెలిసావు, నాన్న కూడా ఇగో పాలకి ఏడుస్తున్నట్టుంది నువ్వు తీసుకో అని చెప్పేసి మనం కూడా అడుగుతాం అట్లా తల్లిగా. కానీ పాలకు కాదు, ఇదేదో కొత్త శబ్దం వినిపిస్తుంది, నా శబ్దం కాదు, నేను విన్న శబ్దం. ఈ గుండెకి పొట్టకి ఎంత దూరం ఉందమ్మా? చాలా 3 ఇంచులు తేడా. 3 ఇంచులు ఉన్నది నీ యొక్క బిడ్డ, నీ యొక్క గుండె శబ్దాన్ని కాకుండా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసని చూడండి. నువ్వు తిన్నప్పుడు పడ్డ ఆయాసాన్ని, నువ్వు బాగా తిన్నప్పుడు పడ్డ ఆనందాన్ని, అన్ని 9 మాసాలు
అబ్జర్వ్ చేశాడే, గర్భము లోపల బయటికి పుట్టకుండా ఉన్నప్పుడే ఇన్ని అబ్జర్వ్ చేసిన వాడు పుట్టి చచ్చిన తర్వాత ఎన్ని అబ్జర్వ్ చేస్తాడు, ఎంత శక్తితో అబ్జర్వ్ చేస్తాడు. మరి ఆత్మకి శక్తి ఉండదా? కాబట్టి ఆత్మకి శక్తి చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆత్మకి విముక్తి ఎలా మరి? వీటికి చాలా మంది తెలియకుండా ఆత్మను ఏడిపించే పూజలు చేస్తారమ్మా. అంటే ఏంటంటే మాకు వచ్చింది దాన్ని భయపెట్టడము, రకరకాలుగా దాన్ని ఇబ్బందులు పెడతాము, అలా చేస్తారు. అది చాలా తప్పు. అది రెచ్చిపోతుంది. అప్పుడు రెచ్చిపోయి మనిషిని బాగా ఏడిపిస్తుంది, పట్టుకున్న మనిషిని. అలా చేయకూడదు. ఈ ఆత్మకి మనం ఇది శాంతించాలి అంటే దాంతో మాట్లాడాలి. ముందర మనం ఆత్మతో మాట్లాడి, అది మాట్లాడుతుందమ్మా మనతో. ఎందుకంటే నేను అలా చాలా చేశాను. మాట్లాడుతుంది ఆత్మ. అంటే ఆమె శరీరం లోపల ఉంటుంది కదా, ఆ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి వింత భాషణ, పలుకులలో కానీ మాటల్లో కానీ రెగ్యులర్గా మీరు మాట్లాడినట్టుగా ఉండరు. ఆ సమయంలో వేరే వాయిస్ ఉంటుంది. ఓకే. అప్పుడు వీళ్ళు కూడా ఈ అమ్మాయి మా అమ్మాయి కాదు, మా అమ్మాయి వాయిస్ కాదని ఈ పేరెంట్స్ ఇక్కడ ఉండే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. అంటే అసలు మనం గుర్తించడం వీళ్ళ పైన ఏదో పూనింది అనేదానికి ఈ వింత బిహేవియర్ ఉంటుందా? ఇంకేమైనా వింత బిహేవియర్ ఉంటుంది. కొద్ది రోజుల నుంచి ఏకాంతంగా ఉంటారు, అన్నం సరిగ్గా తినరు, మొండితనంతో ఉంటారు, ప్రసాదాలు స్వీకరించరు, గుడికి రారు, బద్ధకంగా ఉంటారు, స్నానం చేయరు ఎక్కువసేపు, లేటుగా, అంటే పొద్దున్న లేచిన వాళ్ళు రాత్రికి స్నానం చేస్తారనమాట. ఇట్లా అన్ని లక్షణాలు. అన్నం పెట్ట అది ఎండిపోయింది మనం అట్లా వదిలేస్తారు ఆ ప్లేట్, అట్లా లైట్లు వేయకుండా ఉండటము, ఇలాంటి వాతావరణంలో వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సో అప్పుడు మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. చేసినప్పుడు అవి మనకి చెప్తాయి. అలా నాతో ఒకసారి చాలామంది చెప్పారనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి వాళ్ళ పేరేంటి, ఎలా చంపబడ్డాము, ఎలా చనిపోయాము అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా వీళ్ళని డబ్బు ఖర్చు పెట్టమంటాను. ఎవరైతే ఆత్మ పట్టుకున్నారో ఆ పట్టుకున్న అమ్మాయి అబ్బాయి ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రుల చేత ఆత్మకు ముక్తి కలిగే పూజలు వీళ్ళ చేత చేయించాను. చేయించినప్పుడు ఆత్మ సంతోషపడుతుంది. సంతోషపడ్డప్పుడు ఈ పిల్లని వదిలేస్తుంది. అలా చాలా మంది ఉన్నారు. అప్పుడు ఇంకా ఆత్మ విముక్తి పొందినట్టేనా? ఆత్మ విముక్తి పొందుతుందా లేదా అనేటువంటిది మనం చెప్పలేం. ఆత్మ వీళ్ళ నుంచి వెళ్ళిపోయింది. అయితే దానికి కూడా మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇట్లాంటి సూసైడ్ చేసుకున్నా కానీ బలమైన గరుడ పురాణంలో ఏం చెప్పబడిందంటే 22 జన్మల దాకా ఈ ఆత్మగానే ఉంటుందట ఈ శరీరం. 23వ జన్మలో ఒక వటవృక్షం మీద ఈ ఆత్మ ఉన్నప్పుడు, ఈ దెయ్యమో భూతమో ఇదేమో, కింద వేద పండితుడు వేదం చదువుతూ ఉంటే ఆ వేద ఘోష వలన 24వ జన్మలో మనిషిగా ఉత్పత్తి అవుతాడు. అంటే చూడండి, అందుకనే దయచేసి ఎవరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చనిపోయే పనులు చేయమాకండి. నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తాను, బలవన్ మరణాలు ఆపు చేయడానికి. అంటే నువ్వు బ్రతికుండి బాధ భరించలేను అనుకుని చనిపోతే తర్వాత పరిణామం నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి, 23 జన్మలు అన్నారు, 24వ జన్మల విముక్తి పొందింది అని ఉదాహరణ. అసలు మానవుడి కంటే 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఎంతో అంత. ఆత్మకి వయస్సు ఎంత ఉంటుందంటారు ఒక జన్మలో? అది భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటేనమ్మా, ఇప్పుడు మనం ఇక్కడ నేను చెప్పాను, నేను ఒకళ్ళకి ఇట్లా విముక్తులు చాలా మందికి, ఒకళ్ళనే కాదు, విముక్తి చెందినప్పుడు ఒక్కొక్కసారి దానికి మనసు కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు నేను మళ్ళీ జన్మ తీసుకుంటాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి. ఇక్కడ వదిలేస్తే ఇప్పుడు ఈ ఆత్మ వెళ్ళటానికి కూడానమ్మా మళ్ళీ ఇంకో శరీరం ఎత్తుక్కోవాలి. బయటికి వెళ్ళిన తర్వాత ఏదో శరీరాన్ని ఎత్తుక్కోవాలి. అందుకు అవి చాలా బాధపడతాయి, వెళ్ళటానికి ఇష్టపడవు. ఆత్మ ఒకసారి, అందుకని దెయ్యం పట్టిన వాళ్ళు చాలా మొండి చేష్టలు ఉంటాయి, చాలా రకరకాలుగా ఉండడానికి కారణాలు ఇవే. వెళ్ళటానికి అవి ఇష్టపడవు. అందుకనే
మనం ఏం చేస్తాం, వాటికి ఉత్తమ జన్మ కలిగించే ప్రక్రియని చేస్తాం. చేసినప్పుడు అది ఆ ఉత్తమ స్థానం నాకు లభిస్తోంది. అదే అనాథ ప్రేత సంస్కారం అని మన భారతీయులు ఋషులు అందించిన గొప్ప సంప్రదాయం అమ్మ. అనాథ ప్రేత సంస్కారం ఎవరైతే చేస్తారో చేస్తున్న వాళ్ళకి చాలా పుణ్యం వస్తుంది. అలాగా చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా వైకుంఠంలో మోక్షం వస్తుందని చెప్పబడింది గరుడ పురాణంలో కూడా. మనం శవాన్ని పట్టుకుంటానికి ఇప్పుడు చాలా మంది ఏం పోతాంలే అలా అనుకోకూడదు, ఏం పడతాంలే అనుకోకూడదు, పట్టాలి, చక్కగా వెళ్ళి పలకరించాలి. అంటే ఎటువంటి దోషము లేదు, ఏం తప్పేం లేదు. చేస్తే ఇంకా మనకి మంచిది. నువ్వు బాధ్యత తీసుకుంటున్నావు కాబట్టి ఆ చనిపోయిన వాడు మిమ్మల్ని ఆశీర్వచనం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది నీకు. అలా కూడా ఉన్నది కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు అలా ఏదైనా అనాథ చనిపోయిన శవం ఏదైనా కనిపించింది అనుకోండి, ఈ సంస్కారాలు చేయాలి అని అంటే ఓన్లీ ఆ బాడీని కాల్చడము పూడ్చడము చేయటం వరకేనా? మిగిలిన కార్యక్రమాలు ఎలా అయితే మన ఇంట్లో మిగిలిన కార్యక్రమాలు మీరు అన్నట్టుగా తద్దినం పెట్టడము, సంవత్సరికాలు జరపడం అవి కాదు, అవసరం లేదు. ఇది మాత్రం అంటే ఇది చేయాలి, బాడీని ఫైర్ చేయటము, లేకపోతే భూములు పాతి పెట్టడము, ఈ విధమైనటువంటి సంస్కారం చేస్తే మనకు పుణ్యం వస్తుంది. లేకపోతే ఆ ప్రదేశం అంతా అనారోగ్యమయం అయిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ శవం ఉందనుకోండి, కుళ్ళిపోయి పురుగులు పట్టిపోయి ఇదంతా పాకి నానా రకరకాలుగా చెడ్డవాయువు వచ్చేసి గాలి పొల్యూషన్ అవుతుంది, భూమి పొల్యూషన్ అవుతుంది, రకరకాలుగా ఉంటుంది కదా. సో నువ్వు ఇది ప్రపంచాన్ని కాపాడిన వాడు అవుతున్నావు కదా, భగవంతుడు నీకు అందుకుని పుణ్యం ఇస్తాడు. అవును, ఇది ఒక్క మనుషుల విషయంలోనైనా, జంతువులు చనిపోతే కూడా వదిలేసి వెళ్ళిపోతాం, జీవి విషయంలో కూడా పుణ్యం వస్తుంది. జీవి లోపల కూడా ప్రాణం ఉంది కదమ్మా, అది కూడా వీడిని ఆశీర్వచనం చేస్తుంది మీకు. అందుకనే మనం కాలభైరవుడు గురించి చెప్పుకున్నప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్పాను. ఆ సందులో కుక్కలు ఉన్నప్పుడు ఆత్మ వచ్చినప్పుడు కుక్కలకు తెలుస్తుంది, అవి అరుస్తాయమ్మా అని మీతో నేను చెప్పడం జరిగింది మనకి. కాబట్టి ఆత్మను మొట్టమొదట కనిపించేదే కుక్కకి. అందుకని పిండం పెట్టేటప్పుడు ఇంట్లో కుక్క ఉండకూడదు. మనం పిండం పెట్టేటప్పుడు మనం పిలిచినటువంటి ఆ స్వధా మంత్రాలతో, స్వధాదేవి అమ్మ వాటికి, ఆ స్వధా మంత్రాలతో పిలిచినప్పుడు మీ తాతగారు మీ నాన్నగారు ఎవరైతే మీరు అక్కడ కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళు వచ్చి తీరతారు. అందుకని కుక్క మనం ఇంటి లోపల పూర్వం పెంచుకునేవాడు కాదు, మామూలుగా వస్తే ఏదో దుద్దు అని మనం అన్నం పెట్టి పంపించేయడమే తప్ప కట్టేయటము, ఇంటి లోపల మనం మంచాల మీద పడుకోబెట్టడం మన పూర్వీకులు చేయలే. అవును, ఆవును పెంచుకున్నారు. ఆవు ఇంటి లోపలికి వచ్చి గృహప్రవేశానికి లోపలికి రావాలని కోరుకున్నారు, ఆవు పేడ పడాలని కోరుకున్నారు. మనం పెంచమన్న దానమో చంపేదానికి పంపిస్తున్నాము, ఇంట్లో వద్దు బయట ఉంచిన దాన్ని లోపల తెచ్చుకున్నాము. ఇది కాక ఇంకా రకరకాల జీవులు కూడా పెంచుకుంటున్నాము, పిల్లులు పాములు కూడా పెంచుకుంటున్నారు, చిలుకలు. నేను మొన్న కూడా మీతో చెప్పారు, పామును పెంచుకున్నటువంటి ఆవిడ ఆహారం మానేస్తే ఏమైంది అనేటువంటి విషయాలు కూడా. కాబట్టి ఇలాగా ఈ ప్రతి జీవి కూడా మరుసటి జన్మలో కానీ కిందటి జన్మ మన రిలేషన్ ఉంటేనే అవన్నీ టచింగ్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ ఆత్మలతో మన జాతకం లోపల ఇందాక నేను చెప్పాను, ఆత్మ మన జాతకంలో ఆత్మతో వీడు బాధపడాలి అని ఉన్నా ఒకటి. రెండోది ఆత్మలు ఎందుకు పడతాయి మీరు ఇందాక అడిగారు, ఎందుకు వస్తాయండి మన దగ్గరికి అంటే, ఇప్పుడు మీరు నాకు కిందటి జన్మలో డబ్బులు ఇవ్వాలమ్మా, నాకు ఇవ్వాల, నేను నిన్ను పిలిచి అమ్మ నా డబ్బులు ఇవ్వాలి అంటే ఇస్తా అన్నా కొద్ది రోజులకి. తర్వాత నేనేమి ఇవ్వక్కర్లేదన్నావు, నాకు ఆ డబ్బు మీద వ్యామోహం ఉంటుంది, నా డబ్బే అయిపోయింది, అయ్యో నా కొడుకు ఇచ్చుకునేవాడిని, ఇంత మోసం చేసింది అని ఏడ్చుకుంటూ దిగాలుగా చచ్చిపోతాను. అప్పుడు నిన్ను పట్టి పీడిస్తాను వచ్చి ఆ డబ్బు కోసం. అందుకని రెట్టింపు ధనముతో ఇప్పుడు నువ్వు ఆత్మ సంస్కారానికి జరిగితే గాని, ఆ డబ్బు ఖర్చు అయితే గాని ఆత్మ శాంతించు. అంటే మూల్యం ఖచ్చితంగా చెల్లించాల్సిందే, తప్పకుండా భారీ మూల్యం. కాబట్టి ఇలాగ ఈ ఆత్మలు అనేటువంటివి రకరకాలుగా చేస్తూ ఉంటాయి. తర్వాత కొన్ని మంచి ఆత్మలు ఉంటాయి, ఇవేం చేస్తాయి, అవి మనకి ఏదన్నా ప్రమాదం వస్తుంటే మనకి చెప్తూ ఉంటాయి వచ్చి. ఇవి కూడా మనకు సంబంధించిన ఆత్మలేనా? అంటే మనతో అంటే మనకు సంబంధించినవి కావచ్చు, లేకపోతే మన మీద ప్రేమతో కూడా వచ్చి చెప్పవచ్చు. వాళ్ళకి కొంతమంది మనం హెల్ప్ చేస్తాం కదా, వాళ్ళు చనిపోయి ఉంటారు, ఆ ప్రేమతో వచ్చి చెప్తూ ఉంటాయి మనకి వచ్చి. ఓకే. ఈ మధ్య కాలంలో కాజల్ది నేను ఒక మూవీ చూసిన, దాంట్లో వాళ్ళ భర్త రూపంలోనే ఒక ఏదో శక్తి వచ్చి
పిల్లల్ని వీళ్ళందరినీ చంపేద్దామని చూస్తే పిల్లల్ని రక్షించుకునే ప్రాసెస్లో ఫస్ట్ ఈమె చనిపోద్ది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ భర్త రూపంలో వచ్చిన శక్తి ఈమె చనిపోయినాక కూడా పిల్లల్ని చంపడానికి చూస్తుంటే ఆమె ఆత్మగా ఉండి పిల్లల్ని సేవ్ చేసుకుంటూ ఉంటది. ఇలాంటి నిజమేనా అయితే? నిజమేనమ్మా, ఆ, నిజమే. ఇవన్నీ వాస్తవాలు కాబట్టి వాళ్ళు సినిమాలో పెట్టి ఆడించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి అంతిమ సంస్కారం అనేటువంటి సరిగ్గా జరిగితే అవి మనం ఏడిపించవు, మనల్ని బాధించవు. కాబట్టి ఆత్మ అనేటువంటి దానిలో ఇబ్బందులు అనేటువంటివి చాలా ఉంటాయమ్మా. ఇప్పుడు ప్రేతాత్మ అని కూడా అంటారు. అదే. ఆత్మ ప్రేతాత్మ రెండు విడివిడిగా అంటే మనలో ఉన్నది ఇప్పుడు ఆత్మ, అది ప్రేతాత్మ. చనిపోయిన తర్వాత ప్రేతమైంది కాబట్టి జీవంతో ఉన్నప్పుడు ఉండేది ఆత్మ, అది ప్రేతాత్మ. ప్రేతం అయిన తర్వాత సరే దాన్ని కూడా మనం ఆత్మ పట్టుకు అంటున్నాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ ఇప్పుడు ఉన్నవి కాదు, పూర్వీకులు అనేక యుగాల్లో చూశారు కాబట్టి ఋషులందరూ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా హిందువులు చెప్పేటువంటి శాస్త్రంలో ఉన్న పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లో ఉన్నవన్నీ నిజమైనటువంటివి, కట్టుకథలు కావు. కట్టుకథలు అని చెప్పి ఇతరులు ఈ భారతదేశంలో ఉండే విద్యల్ని అలా ప్రచారం చేయటం మూలకంగా ఇవి మనం గౌరవించక మన దగ్గర ఉన్న గొప్ప టెక్నాలజీని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి